ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఉక్కుని తుప్పు ధ్వంసం చేసినంత సులువుగా ప్రపంచంలోని ఏ శక్తి ధ్వంసం చేయలేదు. అలాగే నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను పాడు చేయలేరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెరువులు, ఇతర జలాశయాలు కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలని కూల్చేయడంలో హైడ్రా దూసుకెళ్తుంది. ఇటీవలే నటుడు నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ని, ప్రో కబడ్డీ యజమాని అనుపమ్ భవనాన్ని, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ ఇల్లుని, చింతల్ టీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజుతో సహా పలువురి భవనాలని హైడ్రా నేలమట్టం చేసింది. ఆ తర్వాత వీరు ఓవైసీ, అసదుద్దీన్ మరియు అతని తమ్ముడిని టార్గెట్ చేసి పాత బస్తీలోని సలకం చెరువులో కట్టిన కాలేజెస్, స్కూల్స్ ని కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఇక హైడ్రా చర్యలపై స్పందించిన అసదుద్దీన్ హైదరాబాద్లో పలు ప్రభుత్వ ఆఫీసులు, కార్యాలయాలు FTL పరిధిలోనే ఉన్నాయని, వాటిని తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తుందా అంటూ పేద పిల్లలకి ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగ్లను తను నిర్మించాడని, గతంలో ఈ విషయంపై కొందరు తనపై కాల్పులు జరిపారని, ఇప్పుడు కావాలంటే బుల్లెట్ల వర్షం కురిపించండి అంటూ, కత్తులతో కావాలంటే దాడి చేయండి గాని తన స్కూల్స్, కాలేజెస్ జోలికి మాత్రం రావద్దు అంటూ, పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయొద్దు అంటూ అసదుద్దీన్ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. నిజంగానే హైడ్రా అసదుద్దీన్ భవనాన్ని కూల్చబోతుందా? సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అసదుద్దీన్ 5,000 కోట్లకి అధిపతిగా ఎలా ఎదిగాడు అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసదుద్దీన్ ఓవైసీ ఇతను 1969 మే 13న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ, తల్లి నజీమున్నీసా బేగం. ఇతనికి 2 తమ్ముళ్ళు, 5 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అసదుద్దీన్ పుట్టేసరికి ఇతని తండ్రి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. అది 1928. నవాజ్ మహమ్మద్ ఖాన్ అనే అతను మజ్లిస్ అనే సంస్థని స్థాపించి నిజాం ప్రభుకి రక్షణ కల్పిస్తూ 1948 వరకు ఈ సంస్థకి బాధ్యతల్ని వహించాడు. ఇక అలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థ హైదరాబాద్ని ఇండియాలో కలపకుండా రజాకార్లని రెచ్చగొట్టి కొన్ని ఉద్యమాలని కూడా చేశారు. ఇక 1948లో హైదరాబాద్ భారతదేశంలో ఎప్పుడైతే విలీనమైందో అప్పటి భారతదేశ హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థని పూర్తిగా నిషేధించాడు. ఇక అలా అప్పట్లో మజ్లిస్ కి అధ్యక్షుడిగా ఉన్న కాసిం రెజ్వీని ని కూడా అరెస్ట్ చేయడంతో ఈ సంస్థ బాధ్యతల్ని అసదుద్దీన్ తాత అబ్దుల్ వాహద్ ఓవైసీ తీసుకున్నాడు. ఇక అలా 1957లో మజ్లిస్ ని కాస్త రాజకీయ పార్టీగా మార్చి ఆల్ ఇండియా మజ్లిస్ అని నామకరణం చేశాడు. అలా అబ్దుల్ వాహద్ తర్వాత అతని కొడుకు సలావుద్దీన్ ఓవైసీ 1976లో పార్టీ బాధ్యతల్ని స్వీకరించి ఆల్ ఇండియా మజ్లిస్గా ఉన్న ఆ పార్టీని ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనగా AIMIM అనే పార్టీగా మార్చాడు. ఇక అలా 1976 నుండి 2004 వరకు హైదరాబాద్ ఎంపీగా 6 సార్లు ఉంటూ ఈ పార్టీ బాధ్యతల్ని నిర్వహించాడు. అలా తాత, తండ్రి కూడా రాజకీయాల్లో ఉండడం చూసి అసదుద్దీన్కి కూడా చిన్నప్పటి నుండి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ తన తండ్రి మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే రాజకీయాల్లోకి అవకాశం ఇస్తానని చెప్పడంతో తన దృష్టిని చదువుల మీద సారించాడు. అసదుద్దీన్ తన స్కూలింగ్ని బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అసదుద్దీన్ తన ఇంటర్ని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో చదివి ఉస్మానియా యూనివర్సిటీలో BA డిగ్రీని పూర్తి చేశాడు. కానీ తన తండ్రికి కొడుకుని లాయర్గా చూడాలనే ఆశ ఉండడంతో లండన్లోని లింకన్స్ యూనివర్సిటీలో LLBని పూర్తి చేశాడు. ఇక అలా అసదుద్దీన్కి చదువులతో పాటే క్రికెట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో యూనివర్సిటీ తరపున కూడా కొన్ని క్రికెట్ మ్యాచెస్ని ఆడుతుండేవాడు. ఇదిలా ఉంటే అసదుద్దీన్కి 1996లో పర్వీన్ అనే అమ్మాయితో వివాహం జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించాడు. అలా ఆ తర్వాత అసదుద్దీన్కి లాయర్గా పనిచేయడం ఇష్టం లేకపోవడంతో కొడుకు ఆశని కాదనలేక అసదుద్దీన్ తండ్రి 1994లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అసదుద్దీన్ని రాజకీయాల్లోకి అరంగేట్రం చేపించాడు. దీంతో పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి 1994లో మరోసారి ఎమ్మెల్యేగా, 2004లో ఎంపీగా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే అద్వానీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ని అందరూ కలిసి కూల్చేశారో అప్పటి నుండి అసదుద్దీన్ బీజేపీకి విరుద్ధంగా పనిచేయడం మొదలెట్టాడు. అలా అద్వానీ గారిని PM అవ్వకుండా తన వంతు ప్రయత్నాల్ని చేస్తూ తన కాంట్రవర్సీ మాటలతో ఎప్పుడూ విమర్శల్ని ఎదుర్కొనేవాడు. ఇక అలా ఒకసారి అసదుద్దీన్
భారతదేశంలో అందరూ ముస్లింలే ఉంటే బాగుంటుందని చెప్పడంతో చాలా వరకు ఇతను నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇతని వల్లే మత కలహాలు, హత్యలు జరిగాయని, ఇతని రాజకీయ స్వలాభం కోసం ఎంతటికైనా తెగిస్తాడని, రౌడీ గ్యాంగ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నాడని, ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే లాంటి వారు ఇతన్ని ఎదిరిస్తే వారి అంతు కూడా తేలుస్తాడనే వార్తలు అప్పట్లో మీడియాలో కోడై కూసాయి. అలా ఒకసారి మెదక్ కలెక్టర్ పై దాడి చేసినందుకు ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇక అలా ఇతని తండ్రి ఉన్నంత కాలం ఎంఐఎం పార్టీ కేవలం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు మాత్రమే వ్యాపించింది. అదే అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ బాధ్యతల్ని చేపట్టాక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తూ వీరి పార్టీ కొన్ని అసెంబ్లీ సీట్లని కూడా గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే అసదుద్దీన్ తాత తండ్రి రాజకీయాల్లో అంతలా సంపాదించలేదు గాని అసదుద్దీన్ పార్టీ బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత 5,000 కోట్లకి పైగా నెట్వర్త్ ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. ఇక వీరి ఫ్యామిలీకి సంబంధించిన డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఓవైసీ నర్సింగ్ కాలేజ్, ఓవైసీ జూనియర్ కాలేజ్, ఓవైసీ ప్రైవేట్ స్కూల్స్, ఫాతిమా కాలేజ్ అని తమ పవర్ని దుర్వినియోగం చేసుకొని కొన్ని ఎఫ్టీఎల్ భూముల్ని ఆక్రమించి అందులో కాలేజెస్, స్కూల్స్ మరియు కొన్ని భవనాల్ని కూడా కట్టడం జరిగింది. ఇక అలా 1976 నుండి హైదరాబాద్ లో తమ ఫ్యామిలీలోని వారందరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉండడంతో అధికార పార్టీలు కూడా వీరికి ఎదురు మాట్లాడేవి కావు. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతల్ని తీసుకున్న తర్వాత ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా అనే సంస్థని స్థాపించి అందుకు చీఫ్ గా ఏవి రంగనాథ్ ని నియమించారు. ఇక జూలై నుండి తమ పనుల్ని స్టార్ట్ చేసిన హైడ్రా టీం చెరువుల భూముల్లోనూ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ లో కట్టిన కట్టడాలని ధ్వంసం చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరు ఎన్ని బిల్డింగ్స్ ని కూల్చినా ఎవరికి అంతలా తెలియలేదు గాని ఎప్పుడైతే నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ ని కూల్చారో 2 తెలుగు రాష్ట్రాలకి హైడ్రా అనే సంస్థ ఒకటి ఉందని తెలిసొచ్చింది. ఇక అలా హైడ్రా శాటిలైట్ ద్వారా చెరువు భూముల్లో ఎఫ్టీఎల్ ల్యాండ్స్ లో కట్టిన అక్రమ కట్టడాలని గుర్తించే సమయంలో ఓల్డ్ సిటీలో ఉన్న సలకం చెరువు, గుర్రం చెరువు, జలపల్లి పెద్ద చెరువు, రాజేంద్రనగర్ ఊరు చెరువు భూముల్ని ఆక్రమించి ఓవైసీ అక్రమ కట్టడాలని కట్టినట్లు గుర్తించారు. ఇక అలా ఎప్పుడైతే కన్వెన్షన్ తర్వాత అసదుద్దీన్కి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా హైడ్రా కూల్చబోతుందని తెలిసిందో అప్పటి నుండి హైడ్రా చీఫ్ అయిన రంగనాథ్కి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. అలా తనని చంపేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగనాథ్కి భద్రత కల్పించినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై అసదుద్దీన్ మరియు అతని తమ్ముడు స్పందిస్తూ తమ కాలేజెస్, స్కూల్స్ జోలికి రావద్దని, అలా అయితే మొదటిగా ఎఫ్టీఎల్లో ఉన్న ప్రభుత్వ కట్టడాలని కూల్చేయాలని, నెక్లెస్ రోడ్ని కూడా కూల్చిన తర్వాతే తమ ప్రాపర్టీస్ దగ్గరికి రావాలని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ప్రాపర్టీస్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తుందా లేక సామాన్య ప్రజల మీదే తమ ప్రతాపాన్ని చూపిస్తూ అసదుద్దీన్ ప్రాపర్టీస్ని వదిలేస్తారా అనేది మనం వేచి చూడాలి. మీరు రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థ చర్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఇది ఫోక్స్ అసదుద్దీన్ ఓవైసీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.